గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోకల్ వార్తలు ఒక్కసారి చూద్దాం. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏదైతే లక్షలాది మంది భక్తుల మధ్య కూడా రథోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రథోత్సవాన్ని బయటకు తెచ్చినటువంటి ఆ సమయంలో కూడా లక్షలాది మంది ప్రజలు కూడా మంగళగిరి అంతా కూడా అటు కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నరసింహస్వామి నిన్న కూడా చూసుకున్నాం, ఏదైతే మరి స్వామివారికి పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో నేడు రథోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ రథం లాగేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. నారా లోకేష్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కొద్దిసేపు కూడా మరి ఏదైతే మరి రథ కార్యక్రమంలో పాల్గొనటే కాకుండా కూడా అటు ఏదైతే మరి రథోత్సవ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా రథోత్సవాన్ని లాగితే ఖచ్చితంగా వారు కోరిన కోరికలు తీరుతాయంటూ కూడా ఒక నమ్మకాన్ని భక్తులు చూపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అటు ర్యాలీలో కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. స్వచ్ఛాంధ్ర ఏదైతే మరి ప్రతి గ్రామం పట్టణం కూడా స్వచ్ఛాంధ్ర దశగా అడుగులు వేశారు. ఏదైతే మరి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అటు జిల్లా కలెక్టర్లు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అటు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే మరి పొన్నూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా చైతన్యం తీసుకురావాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఎవరు ఇంట్లో వారు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, గాంధీ గారు కలలు కన్నటువంటి స్వచ్ఛ ఆంధ్రకు కూడా నాంది పలకాలంటూ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు కూడా ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛాంధ్రానికి సంబంధించి ఆ ప్రతిజ్ఞ చేశారు. ఏదైతే మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛ భారత్కి నడుం బిగించాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రాజుపాలెం మండలం అటు పెదనెమిలిపూర్లో కూడా ఆయన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో వారు చీపిరి పట్టి కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ మరి రోడ్లు ఊడుస్తూ కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించారు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వచ్ఛాంధ్రకి పూర్తి స్థాయిలో ప్రజలందరూ సహకరించాలి. ఏదైతే మనం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ మనం ఏదైతే నివసిస్తున్నటువంటి ఇళ్లలో కూడా స్వచ్ఛ భారత్కి పూర్తి స్థాయిలో ప్రజలు పనిచేయాలంటూ కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా దేశ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడ పట్టినా కూడా అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటు అధికారులు జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వ్యవహారం కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈరోజు జిల్లా జైల్లో ఆయన లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి మరి పోసాన్ని కలిశారు. పోసానికి సంబంధించినటువంటి ఆయన పరామర్శించిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి. 18 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో 17 కేసులకి బెయిల్ వచ్చింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి కూడా ఏదైతే మరి మొన్న అరెస్ట్ చేసినటువంటి పోసాని కృష్ణమురళి సిఐడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో అటు పోసాని ఏదైతే మరి పోసాని చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు అప్పుడు విపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం, మోడీ కాళ్ళు పట్టుకున్నాడని ఫొటోస్ స్వయంగా చూపించడం, ఆయన కొంత కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి అంశం పైన అటు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అటు దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే అటు అర్ధరాత్రి జడ్జి ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఏదైతే మరి పోసాని బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు అంటూ జడ్జికి వేడుకున్నప్పటికీ కూడా ఆయనకి బెయిల్ నిరాకరించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే అటు వైసీకి సంబంధించినటువంటి లాయర్లకు కూడా తీవ్రంగా అటు ప్రయత్నిస్తున్నారు. బెయిల్ వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏదైతే మనోహర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు, మొత్తం 18 కేసులకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏదైతే
మరి 17 కేసులకు సంబంధించి కూడా బెయిల్ వచ్చినప్పటికీ ఒక్క కేసులో మాత్రమే పోసాని కృష్ణమురళికి బెయిల్ రావాల్సింది. అయితే దీనిపైన కూడా బెయిల్ తీసుకువచ్చేందుకు కూడా తీవ్రంగా కసరత్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పోసాని సంబంధించి కేసు బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసు నమోదు చేస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఇటీవల ఏదైతే పోసాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా కలకలం రేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 రోజుల్లో బెయిల్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా సాక్షాత్తు న్యాయమూర్తి ముందు ఆయన వేడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా మరి అటు న్యాయమూర్తి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక నిన్న ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో జరిగినటువంటి సభ పూర్తి స్థాయిలో విజయవంతమైనటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలలో కూడా జన సైనికులు కూడా కొంత జోస్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా కొనసాగినటువంటి నేపథ్యంలో అటు జిల్లాల వారీగా అన్ని జిల్లాల నుంచి కూడా అటు ఉమ్మడి 13 జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో కూడా మరి పిఠాపురం వేదిక కూడా మరి వెళ్ళినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది కార్యకర్తలతో కూడా మరి పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా అటు రాష్ట్ర ప్రజలను కూడా ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 11 ఏళ్ళుగా పార్టీని నడిపించినటువంటి నేపథ్యంలో 2019లో కేవలం ఒక్క సీటు గెలిచినప్పటికీ కూడా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 సీటుకి సంబంధించి రిజిస్ట్రేషన్ పార్టీ నుంచి రిజిగ్నేషన్కి స్థాయికి ఎదిగాము. 21 సీటుకి సంబంధించి మరి పోటీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయవంతం 100 స్ట్రైక్ రేట్ సాధించామంటూ కూడా ఆయన తొడలు కొట్టి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వమన్ను మరి ఏదైతే వైసీపీ చేసిన వ్యాఖ్యలకి తీవ్రంగా కూడా మరి అటు పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అటు ప్రజల్ని ఆకర్షణీయంగా నిలిచాయి, ప్రజల్ని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. 11 ఏళ్ళ జనసేన రాజకీయ ప్రస్థానం పైన కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఏదైతే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ చేసినటువంటి అరాచక పాలనని పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా జనసేన పనిచేసింది. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో జనసేన ఒక్కొక్క కార్యకర్త 100 మంది కార్యకర్తల్ని రెడీ చేయాలి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద పార్టీగా కూడా తీర్చిదిద్దాలి, ఆ దశగా అడుగులు వేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి, పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ గుర్తిస్తుందని కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ పైన ఆయనకున్నటువంటి అనుబంధం, అదేవిధంగా పార్టీలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లామనే అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్తుంది, అదేవిధంగా ఏదైతే మరి పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా దేశ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ ముందుకు సాగుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ సభ తర్వాత కొంత జనసేన పార్టీలో కొంత జోష్ పెరిగినటువంటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన కూడా అటు వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నాగేంద్రబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత అనేక విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దానికి కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నాగేంద్రబాబు పార్టీలో కీలక నేతగా ఉన్నారు, పార్టీ కోసం తీవ్రంగా పనిచేశారు, పార్టీ గెలుపు కోసం అటు నియోజకవర్గంలోనే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు. జనసేన పార్టీని అటు బలోపేతం చేసేందుకు ఒక పునాదిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు కేవలం ఒక బ్రదర్గా కాకుండా కూడా పార్టీలో కీలక వ్యక్తిగా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా చూడాలంటూ కూడా జనసేన నేతలు జనసేన నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా జనసేన సభ తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత జనసేనకి జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాలో మేయర్ సీటుకి రాజీనామా చేశారు. ఏదైతే కావెట్టి మనోహర్ నాయుడు ఎట్టకేలకు కూడా రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తూ కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన
తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ఏదైతే మరి గుంటూరు మేయర్ పైన కన్ను వేసింది, మొత్తం 57 కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో 57 కార్పొరేట్లకు సంబంధించి కూడా ఏదైతే మరి ఆ మేయర్ సీట్ కైవసం చేసుకునే విధంగా కూడా టీడీపీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎట్టకేలకు కూడా ఆయన రాజీనామా చేస్తూ కూడా ఆయన కలెక్టర్కి కూడా పత్రాన్ని అందజేశారు. ఏదైతే మరి ఆయన రాజీనామా చేస్తున్నటువంటి సమయంలో కూడా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా తీవ్రంగా హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఇది నేను తట్టుకోలేనంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇప్పటి వరకు ఆ స్టాండింగ్ కమిటీలో కూడా మరి విజయవంతం సాధించినటువంటి కూటమి సర్కారు మరి కేవలం 11 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా మరి అటు స్టాండింగ్ కమిటీలో కూడా మరి వారికి అనుకూలంగా ఓటు వేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 57కు సంబంధించి 33 పైచిలుకు ఓట్లు కూడా అభ్యర్థులు కూడా ముందుకు సాగినటువంటి నేపథ్యంలో కూడా అటు కూటమికి చేకొట్టిన తర్వాత మరి అధికారం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అభివృద్ధికి తోడ్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది కార్పొరేటర్లు కూడా కూటమి ప్రభుత్వం వైపే చూస్తుంది. అదేవిధంగా ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేషన్ పైన దృష్టి సారించారు. ఏదైతే మరి మార్చికి 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా అవిశ్వాసం పెట్టి రాజీనామా చేయించాలని కూటమి సర్కారు ఏర్పడినప్పుడు అటు ఆలోచన చేసినప్పటికీ కూడా మరి ఏదైతే మార్చిలో అవిశ్వాసం పెడతారన్నప్పటికీ కూడా మరి ఆయనంతటికి ఆయన స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మేయర్ సీటుకి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కోయిలమూడి నాని మరి సీటు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకి అవకాశం కల్పిస్తుందా అధిష్టానం? ఎందుకంటే కేవలం 10 నెలలు మాత్రమే మేయర్ సీట్కి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ తర్వాత పూర్తి కాలం 5 సంవత్సరాల కాలం మరి అతనికి అవకాశం ఇస్తారా లేదని కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అటు కూటమికి నేతలకు కూడా మేయర్ 4 సంవత్సరాలు పూర్తిగా ఇవ్వాలి పదవి అంటూ కూడా మరి ఆయన ప్రతిపాదనలు పెట్టినటువంటి నేపథ్యంలో మరి మనోహర్ రాజీనామా తర్వాత కూటమి నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఏదైతే మరి 57 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి గుంటూరు నగరంలో కేవలం 11 మంది సభ్యులు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రాజీనామా తర్వాత కూడా మేయర్ సీటుకి కొంత లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. మనోహర్ కూడా ఆయన ఏదైతే రాజీనామా చేస్తూ కూడా పార్టీ పైన కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా మేయర్ సీటుకి సంబంధించినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఈరోజు ఒక చెక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా గుంటూరు జిల్లాలో తాజా వార్తలు. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.